ప్రైజ్ ద లార్డ్. ఆదివారము జూలై 14, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనం. విశ్వాస కండరాలను వంచడం. జంతు ప్రదర్శనశాల పర్యటనలో నేను దేవాంగి పిల్లి చెట్లలో నివసించే నెమ్మదిగా కదిలే ఉష్ణమండల అమెరికన్ క్షీరదం ప్రదర్శన దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి ఆగిపోయాను. ఈ జీవి తలక్రిందులుగా వేలాడుతుంది. అది పూర్తిగా నిశ్చలంగా తృప్తిగా ఉందని అనిపించింది. నేను నిట్టూర్చాను. నా ఆరోగ్య సమస్యల కారణంగా నేను నిశ్శబ్దతతో పోరాడుతూ తెగింపుగా ముందుకు కదిలి ఏదైనా చేయాలని కోరుకున్నాను. నా పరిమితుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను చాలా బలహీనంగా భావించడం మానేయాలని కోరుకున్నాను. అయితే దేవాంగి పిల్లి వైపు చూస్తూ అది ఒక చేతిని ఏ విధంగా చాచి సమీపంలోని కొమ్మను పట్టుకుని మళ్ళీ ఆగిపోయిందో నేను గమనించాను. ఇంకా బలం అవసరం ఉంది. నేను నెమ్మదిగా కదలడం లేదా దేవాంగి పిల్లి వలె నిశ్చలంగా ఉండటంతో సంతృప్తి చెందాలనుకుంటే నాకు అద్భుతమైన కండరాల శక్తి కంటే ఎక్కువ అవసరం ఉంది. నా జీవితం యొక్క ప్రతి క్షణంలో దేవుని విశ్వసించడానికి నాకు ప్రకృతికి అతీతమైన శక్తి అవసరం ఉంది. కీర్తనలు 46లో దేవుడు మనకు బలాన్ని మాత్రమే ఇవ్వడు, ఆయనే మన బలం అని రచయిత ప్రకటించాడు. మన చుట్టూ ఏమి జరుగుతున్నా సరే సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. కీర్తనకారుడు ఈ సత్యంను దృఢ విశ్వాసంతో మరలా చెబుతాడు. దేవాంగి పిల్లి వలె మన రోజువారీ సాహస కృత్యాలకు తరచుగా మెల్లని అడుగులు అవసరమవుతుంది మరియు అసాధ్యమైన నిశ్చలత ఎక్కువ కాలం గడపవలసి ఉంటుంది. మనం దేవుని మార్పులేని స్వభావం మీద ఆధారపడినప్పుడు ఆయన ఏ ప్రణాళిక వేగం మనకు సరైనదని నిర్ణయించినా మనం ఆయన బలం మీద ఆధారపడవచ్చు. మనం కష్టాలతో యుద్ధం చేయటకు లేదా నిరీక్షణతో పోరాడటం కొనసాగించినప్పటికీ దేవుడు నమ్మకంగా ఉంటాడు. మనకు బలం కొదువుగా అనిపించినప్పటికీ మన విశ్వాస కండరాలను వంచడంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. నిశ్చలంగా ఉండే కాలంలో మీకు శక్తినిచ్చే దేవుని యొక్క బలాన్ని మీరు ఏ విధంగా అనుభవించారు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నిన్ను నా బలం అని విశ్వసించటం ద్వారా నా విశ్వాస కండరాలను వంచడానికి నాకు అవకాశాలు ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.